ఈరోజు ఒక షార్ట్ మెసేజ్గా దేని వాక్యం ధ్యానిద్దామండి. కీర్తనల గ్రంథము 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. దేవుడు ఈ మాట దీవించింది కాక. దేని బిడ్డలారా, ఈ కీర్తనలు 62:7 ఉన్న ఆత్మీయ మీనింగ్ని మీ అందరి ముందు నేను ఆత్మీయ మీనింగ్ని నేను మీ అందరికి తీసుకొస్తాను. శ్రద్ధగా వినండి ఎవరొక్కడు కూడా, ఎందుకంటే దేని యొక్క అర్థం కాదు కాబట్టి ఆత్మతో మీరు ధ్యానం చేయాలి. ఏమిట్లా నా రక్షణ, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నారు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. దేని బిడ్డలారా, ఇక్కడ మన ఏదంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దీనులమైన మనల్ని రక్షించడానికి ఆయన ఎలా వచ్చాయంటే లోకరక్షణకు వచ్చాడు. దేని బిడ్డలారా, రక్షణ అనేది అది పాత నిబంధనల రక్షణలో నువ్వు పొందుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకోవాలంటే పాత ధర్మశాస్త్రంలో దాదాపు ఎన్ని ఉన్నాయంటే 10 ఆజ్ఞలు కాకుండా దాదాపు 631 కార్యాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు చేస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతుంది. దేని బిడ్డలారా, కాదు చాలా కష్టం కాబట్టి మన ప్రభువైన యేసుకి, ఎందుకంటే ఏ ఒక్కటి తప్పైనా కానీ నువ్వు రక్షణ నువ్వు పొందుకోలేవు. నువ్వు నీతిని మంతుడుగా నువ్వు తీర్చబడటం అసంభవం. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చేదంటే ఆయన కృపామయుడిగా కృపాయుగాన్ని తీసుకొచ్చి. దేని బిడ్డలారా, అంటే ధర్మశాస్త్రానికి ఆయన రోమన్స్ ఉంటుంది కదా, రోమన్స్ 10:4 ఉంటుంది. ధర్మశాస్త్రానికి ముగింపుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలాగంటే కృపాయుగాన్ని తీసుకొచ్చాడు. దేని బిడ్డలారా, ఆ కృపాయుగాన్ని మీకు ఏం చేయాలంటే కేవలం ఆయన విశ్వాసం ఉంచాలంటే చాలు. అనేది విశ్వాసం ఉంచి ఆయన కృప నువ్వు పొందుకో, నువ్వు రక్షణ మార్గంలోకి దేవుడు నిన్ను తీసుకుని వస్తుంది. దేని బిడ్డలారా, కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం వస్తుంది. దేని బిడ్డలారా, ఈ రక్షణ అనేది ఈరోజు ఆయన ఇచ్చిన అది ఒక బహుమానం, అది కేవలం ఆయన ఇచ్చిన వరమే. దేని బిడ్డలారా, అది మనం చేసుకున్న ఏదో మన మంచి పనులు కాదు. దేవుడు తన కృప అర్హత లేని వారికి అర్హత ఇచ్చేది కృప. దేని బిడ్డలారా, కాబట్టి మనం పాపులే, మనకు దేవుడు కృప అనేది తన వరంగా ఇచ్చేసి ఆ కృప ద్వారా మనం విశ్వాసం చేస్తే మన అందరూ కూడా నీతిమంతులు మనం తీర్చబడ్డాం. దేని బిడ్డలారా, ఇక్కడ మన బైబిల్లో కూడా అబ్రహాము కూడా ఆయన ధర్మశాస్త్ర కార్యాలు ఆయన నీతిమంతులకు తీర్చబడలేదు. దేని బిడ్డలారా, ఆయన కేవలం ఆయన మన ప్రభువైన యేసు విశ్వాసం ఉంచి ఆ నీతి విశ్వాసం ఉంచి ద్వారానే కృప చేతనే అబ్రహాము నీతిమంతులుగా తీర్చబడ్డాడు. దేని బిడ్డలారా, అలా మీరు కూడా ఈరోజు రక్షణ అనేది మీరు అనుకుంటున్నారా? మనం చేసిన గొప్ప పనులు కాదు, మనం చేసిన పుణ్యకార్యాలు కావు, మనం చేసిన మామూలుగా తీర్థయాత్రలు కావు. నీ తీర్థయాత్రలు నీ పుణ్యకార్యాల వల్ల నీ పాపాలు పోవు, రక్షణ నువ్వు పొందుకోవాలి. దేని బిడ్డలారా, నీ వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత నువ్వు నీతిమంతులకు తీర్చబడి. దేని బిడ్డలారా, కేవలం ఆ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, ఆయన కృప నువ్వు పొందుకో. దేని బిడ్డలారా, దేవుడు మనకప్పుడు మనందరూ కూడా మన నీతిమంతులకు తీర్చి. దేని బిడ్డలారా, నువ్వు నీతిమంతులకు తీర్చి అనుకున్నది తీర్చిపడతావు. దేని బిడ్డలారా, ఆలస్యం చేయకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. ఆయన అందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు తన కృపనిచ్చి కృపదారి మందుకు రక్షణ భాగం దయచేసి. దేని బిడ్డలారా, నువ్వు రక్షణ పొందుకుంటావు. దేని బిడ్డలారా, ఈ లోకంలో కానదు పరలోకంలో కూడా నువ్వు ఆనందం సంతోషం ఉంటుంది. దేని బిడ్డలారా, రక్షణ పొందిన ఎప్పుడు దేవుడిచ్చే బహుమానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందం సంతోషించుకుంటారు. ఎటువంటి సమస్యలు కూడా వాళ్ళు భయపడరు, దిగులు పడరు, వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉంటుంది. దేని బిడ్డలారా, నువ్వు ధైర్యంగా ఉండి నీ సమస్య ఎదుర్కొంటావా? మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ మార్గాన్ని నువ్వు స్వీకరించి. దేని బిడ్డలారా, ఆయనది విశ్వాసం ఉంచు, కేవలం ఆయనది విశ్వాసం ఉంచి కృపచేతనే నువ్వు నీతిమంతులకు తీర్చబడు. తద్వారా నువ్వు రక్షణ మార్గం నువ్వు పొందుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప దేవుడు పొందుకుంటావు. ఈ రక్షణ పొందుకుని బిడ్డలందరూ కూడా ఈ లోకం ఉన్నంతకాలం కూడా ఆనంద సంతోషంతో ఉంటారు, గొప్ప దేవులు పొందుకుంటారు. ప్రభుత్వ పాటు పరలోకంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభు చెంతనే ఉంటారు. కాబట్టి అటువంటి రక్షణ మార్గం నువ్వు స్వీకరించి. దేని బిడ్డలారా, నా రక్షణకు నీ రక్షణకు మా రక్షణకు ఆధారం మన ప్రభువును నమ్ముతున్నావా? ప్రభువు యేసును నమ్ముతున్నావా? ఆయన విశ్వాసం ఉంచు, ఆయన కృపను పొందుకో. నా రక్షణకు నా ఆధారము నా ప్రభువుని యేసుక్రీస్తు నమ్ము, విశ్వసించు, నువ్వు గొప్ప దేవుడు పొందుకుంటావు. దేవుడి వాగ్దానం మీ అందరికీ నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.